నా పేరు జైపాల్. ఏం చేస్తుంటారు? డేస్మెంటల్ వర్క్ చేస్తుంటాం. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీస్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి? ఇక్కడ ఎన్నికలు అదంటే అంత ఏం ఇది లేదు ఎవరికైనా కానీ ఏమంత ఇది లేదు. ఏమంత ఇది రూలింగ్ లో ఉంది ప్రభుత్వమే కదా మరి. రూలింగ్ ప్రభుత్వం ఉన్నా కానీ ఏం చేస్తున్నారని, ఏ వర్క్ చేస్తున్నారు, బీదవాళ్ళకి ఏం చేస్తున్నారు, ఏ వర్కర్స్కి ఏం చేస్తున్నారు, ఏ వర్కర్స్కి ఏం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఇక్కడ వచ్చి లేబర్లకు కానీ ఎక్కడ వారికి బతికే పొజిషన్ లేదు. ఎందుకంటే పట్టించుకోవాలంటే ఇక్కడ కనీసము లేబర్ డిపార్ట్మెంట్లకు కానీ అటువంటి వాళ్ళకు మేలు చేసేది లేదు. ఇప్పుడు డబల్ ఇండ్లు ఇస్తున్నారు ఇక్కడ, డబల్ బెడ్రూమ్లు. అయితే ఆ డబుల్ బెడ్రూమ్ల గురించి ఈ లేబర్లు అటువంటి వాళ్ళకు ఇండ్లు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు ఇండ్లు, కానీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలే. ప్రజాప్రభుత్వము అని అంటున్నారు కదా, 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పారు కదా. చెప్తున్నారు కానీ అవి ఎవరికి చేస్తున్నారు? ఇండ్లు ఉన్న వాళ్ళకి చేస్తున్నారు కదా సార్. లేని వాళ్ళకి ఎవరికి చేస్తున్నారు? ఎవరికి మన సర్వేలో చేసినా కానీ ఉన్న వాళ్ళకే ఇండ్లు ఉన్నాయి, వచ్చినాయి. లేని వాళ్ళకి మాత్రం ఎవరికి ఇండ్లు లేవు. లేబర్లు ఎంతోమంది ఇక్కడ వలసగా వచ్చి 20 ఏండ్లు 30 ఏండ్లు అట్లా ఉన్న వాళ్ళము. ఒక్కరికి మాకు ఇంకేది వరకు ఇండ్లు అనేది స్థలాలు దొరకలేవు. 24 ఏండ్ల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. మాకు ఏది కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఓట్లు కూడా వేసినాము. గ్యారెంటీలు కూడా రావట్లేవు. 500 సిలిండర్లు ఇచ్చినా కానీ మనకేం పడ్డాయి సార్? దాంట్లో ఏం పడకొచ్చినావు? అవన్నీ డూబు. ఫ్రీ కరెంటు లేదు, ఏది లేదు. ఏ 5 గ్యారెంటీలో ఏవి లేదు. ఏదో బస్సు అని లేడీస్కి వేసిర్రు. దానివల్ల బస్సు ప్రయాణంలో లేడీస్కే అనుమతి ఉంది. అందులో జెంట్స్ కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది. అదే గ్యారెంటీలు అనేది ఏదో పిల్లల గురించి స్కూల్లో ఒక చదువుకునే పిల్లలకు ఏదైనా సాయం చేస్తే దానికి ఇది ఉంటుంది. స్కాలర్షిప్ కానీ అట్లాంటివి ఏవైనా చేస్తే వాళ్ళు బతకగలుగుతారు నిరుపేదలు. ఒకటి హాస్పిటల్ గురించి అలాంటివి ఏదైనా చేస్తే జనంకు ఉపయోగపడేటట్లా చేస్తే దానికి ఒకటి మంచిది. కానీ ఇవి స్కీములు అవి అని జనాలకు మోసం చేసే ప్రభుత్వాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు మోసం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా లీడర్స్ కానీ చిన్న చిన్న వర్కర్స్లకు అలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, కానీ లేని వాళ్ళకి ఎందుకు రాకొచ్చినాయి? సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలల్లో ఎవరికి చేస్తున్నారు? అట్లాంటి ఇది చేసి మీరు ఏమైనా చేసి దీని ద్వారా చేస్తామంటే దానికి వ్యతిరేకత వస్తుంది అంటారు ప్రభుత్వం పైన. దీనికోసమేనా గ్యారెంటీల విషయాలనే అది అన్నీ దానివల్లనే వ్యతిరేకత వస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం గెలిచేది సరిగా లేదు సార్. ఎట్లుంటాయి సార్ జూబ్లీస్ ఎలక్షన్స్? జూబ్లీస్ అంటే ఎలక్షన్ స్టార్ట్ ఆ మూమెంటే తెలుస్తుంది. పబ్లిక్ ఎక్కడ తిరిగేది తెలియదు కదా. ఎలక్షన్ స్టార్ట్ కాగానే అప్పుడే పబ్లిక్ ఇక్కడ తెలిస్తే అక్కడ తెలియదు, చెప్పలేము. అది మాగంటి గోపినాథ్ ఎట్లా చేసి ఉండే? 3 సార్లు వచ్చింది, మంచిగానే చేసింది ఇక్కడ. ఈ ఏరియాకి అయితే మాగంటి గోపినాథ్ 4000 వస్తలేవు. ఇస్తానన్నారు ముఖ్యమంత్రి. ఇస్తలేడు మరి, ఇప్పుడు ఇస్తాడు. ఎట్లుంది గవర్నమెంట్? 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలు లేవు, ఏ లేవు, ఎక్కడ లేవు. వాగ్దానాలు ఇచ్చిండు కానీ ఏ వాగ్దానాలు లేవు. ఇప్పుడు ఏ వాగ్దానాలు లేవా? ఎట్లుంటుంది ఈసారి జూబ్లీస్ ఎలక్షన్స్? ఇక అది ఎలక్షన్కు ఎక్కువ అది పెడితే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ తిరుగుతలేదు, తెలుస్తలేదు పబ్లిక్కు. తెలిస్తే తెలుస్తుంది అవకాశం అని తెలుస్తుంది. మరి ఓటేస్తారా మరి? కాంగ్రెస్కి వ్యతిరేకత ఉందంటున్నారు. మరి ముమ్మడి తీసుకొని వేస్తాం సార్. మేము ఎట్లా వేస్తాము? అది వేస్తాం, వేసే బాగుతాయి, వేసే బాధ్యత చేస్తాం అంతే. మీ పేరు? రాములు. ఏం చేస్తుంటారు? ఇదేనా టీ పాయింట్ అనేది? టీ పాయింటేనా? ఎట్లా నడుస్తున్నది? పర్వాలేదు, బాగా నడుస్తున్నది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నది? నాది 3 years. 3 సంవత్సరాల నుంచి. ఎట్లుంది గవర్నమెంట్? 6 గ్యారెంటీలు అని చెప్పించింది కాంగ్రెస్. 6 అంటే సగం చేసారు, సగం చేయలేదు. ప్రభుత్వాలు కూడా వాళ్ళు మొత్తం లాస్ట్ అని చెప్తున్నారు. వాళ్ళంతా 50-50 ఛాన్స్ అని చేస్తారు, అంతే, ఏం చేయలేదు. ఎట్లుంటుంది మరి? ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎట్లుండని?
3 సంవత్సరాలు 3 సార్లు చేసిండు. ఉంటే పర్వాలేదు, కొన్ని పనులు చేసిండు ఆయన కూడా, చేయలేదని కాదు చేసిండు. ఎట్లుంది 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం బాగలేదు, ఏం బాగాలేదు? ఏది బాగలేదు, ఎందుకే? ఎందుకు పరిపాలనే బాగలేదు, పరిపాలన బాగాలేదా? పరిపాలనే బాగలేదు. ప్లీజ్ బైఎస్ గెలుస్తారట కాంగ్రెస్. ఏం గెలవరు. టీఆర్ఎస్ నుండి ఎవరైనా బీఆర్ఎస్ నుండి ఎవరన్నా నిలబడితే పక్క గెలుస్తారు. కాంగ్రెస్ నుండి ఎవరు నిలబెట్టినా గెలవడు. ఎందుకే? ఎందుకు పాలన మంచిగా లేదు. ఎందుకని అంటే మనం ఏం చెప్తాము, కనబడుతుంది కదా, ఫ్రీ బస్ పెట్టిండు, అది ఆడోళ్ళకే ఇదవుతుంది అంతే కదా. ఈ రైతు బంధు ఎవడికో ఒకటి 1000 10 మందికి ఇస్తుండ్రు. ఇప్పుడు రైతులకు ఏం చేస్తున్నాడు, యూరియా దొరుకుతలేదు, ఏం లేదు. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవదు. కాంగ్రెస్ గెలవదు. మరి బీఆర్ఎస్ గెలుస్తారా? బీఆర్ఎస్ నిలబడితే క్యాండిడేట్ గెలుస్తాడు కంపల్సరీ. సో 3 టర్మ్స్ 3 సార్లు గెలిచిండు కదా మాగంటి. సో ఎట్లా చేసిండు అన్న పాలన మంచిగా ఉంది ఆయనది. ఎవరు పిలిచినా వస్తుండే, ఏ సమస్య చెప్పినా బాగానే వస్తుండే. ప్రతి వారిని అడిగినా ఎవరు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెప్తారు కదా, మన పాలనను చూడాలి. అట్లా బీఆర్ఎస్ బాగానే చేసింది కాంగ్రెస్ కన్నా. బీఆర్ఎస్ బాగానే చేసిందా? మరి వీళ్ళు కొత్తగా వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది కదా, ప్రజాపాలన అని చెప్పి 6 గ్యారెంటీలు ఏ పెట్టినా వేస్టే కదా, మనం రోజు చూస్తున్నాం కదా. ఏది పెట్టినా వేస్టే, ఏది పెట్టినా వేస్ట్. ఇక్కడ మాత్రం గెలవదు అంటారు. ఇక్కడ గెలవదు. అంటే ఇంకా ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద అనుభవస్తులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళకి అడిగితే ఇంకా చెప్తారు అన్నట్లు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అయితే కాంగ్రెస్ గెలవదు. బీజేపీ ఎట్లుంది? బీజేపీ అంటే ఇక చెప్పలేము. బీఆర్ఎస్ నుంచి ఒకవేళ వాళ్ళ మగంటి సతీమణికి ఇస్తే ఎట్లుంటుంది? ఇస్తే అవకాశం ఇస్తే గెలుస్తుండొచ్చు. కానీ ఫుల్ ఫోకస్ పెడుతున్నారు కానీ ఇక్కడ మా జూబ్లీస్కి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంత ఫోకస్ పెట్టినా కాంగ్రెస్ నమ్మకం తక్కువ. అధికారంలో ఉన్నారు కానీ వాళ్ళు ఎంత అధికారం ఉన్నా కానీ పాలన చేసినోనికి ఎవరికన్నా మేలు చేసినోనికి ఓటేస్తారు కదా ఎవరన్నా. అది మేలు చేసిన ఓటేస్తారు అంతే కదా. జనాల నాడు ఎట్లున్నది? అదే జనాలు అదే అంటుండ్రు, ఈ ఏరియాల మట్టుకు బీఆర్ఎస్కే ఓటు ఎక్కువ పడతాయని అంటారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయితే రాదంటారు. రాదు. నా ఆలోచనతో చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడదాం కానీ నాకు నచ్చలేదు నేను చెప్తున్నా. పర్సనల్ ఒక్క ఆన్సర్ ఇప్పుడు ఎందుకు నచ్చలేదు? ఈ గ్యారంటీలు అన్నాడు, ఆ గ్యారంటీలలో ఏం గ్యారంటీలు ఇస్తున్నాడు? ఫ్రీ బస్ ఒకటి, రైతు రుణమాఫీ అన్నాడు, అది ఒకటి చేసిండు అంతే. ఇంకా మిగతా అన్నీ ఏం చేస్తలేడు. హామీలు ఇచ్చి హామీలని ఎగ్గొట్టేసిండు కదా.